ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మన పాఠం చాలా మంచి పాఠం. ఈరోజు ఈ పాఠం మీరెప్పుడు వినని పాఠం. మీరెప్పుడు ఏ సీడీల్లో, ఏ క్యాసెట్‌లో ఎక్కడ వినలేదు. పేరు చెప్తే షాక్ అయిపోతారు. కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది? ఎంత ధైర్యంగా చెప్తున్నారో చూడండి. మీరెప్పుడు వినలేదు. ఎవ్వరు చెప్పలేదు. దేవుడే నాకు చెప్పాడు, మీకు చెప్తాను. కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది? ఈ విషయం కయ్యనైతే భలే చెప్తాడు. కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చిందో కయ్యను చెప్పాలి, తప్పితే ఆదాము చెప్పాలి. అంతేనా? కయ్యను భార్య ఎక్కడి నుండి వచ్చింది ఎవరు చెప్పాలి? కయ్యను చెప్పాలి, తప్పితే ఆదాము చెప్పాలి. వీళ్ళిద్దరూ ఇప్పుడు లేరు కనుక దేవుడు చెప్పాలి కదండి. కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చిందో కయ్యను చెప్పాలి, లేకపోతే ఆదాము చెప్పాలి. ఈ మధ్యలో ఉన్నోడు చెప్పాడు అనుకో, కయ్యనుకు భార్య బదులు ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి గురించి చెప్పేస్తాడు. కయ్యను అతని భార్య ఎక్కడి నుంచి వచ్చింది? బాగా ఆలోచించండి. ఫ్రెష్గా బ్రెయిన్లో ఏం పెట్టుకోకండి, పాత ప్రసంగం ఏమొద్దు. ఫ్రెష్గా తీసేసి ఫ్రెష్గా ఓపెన్ మనసులో మాటను చెప్పుకుందాం. బైబిల్లో ఏముంది అదే, నాదేది కథా ఊహ అదేం లేదు. డైరెక్ట్గా బైబిల్లో ఏది ఉందో అది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే సత్యము అనేది బహులోతుగా ఉంది. బైబిల్లో సంగతులు పైపైన లేవు. చాలామంది బైబిల్ చదువుతారు కానీ వాళ్ళకి తెలిసింది చెప్తారు, కానీ దేవుడు అనుకున్నది చెప్పరు. దేవుడు ఏమనుకున్నాడో ఈ లేఖనాల పరిశోధన, బైబిల్ పరిశోధన. బైబిల్ అంటే ఎంత కష్టమో, దాన్ని పరిశీలించడం ఎంత కష్టమో ఈ పాఠం విన్న తర్వాత మీరే చెప్పేస్తారు. బాబోయ్, చాలా కష్టం అండి బాబు, మీరు ఏం ఆలోచించారు అని అంటారు మీరు. రైట్. కయ్యనుకి భార్య ఎక్కడి నుండి వచ్చింది? కయ్యను అనే అతను లైట్ అయిపోయింది. కయ్యను అనే ఆయన నోదు దేశం పారిపోయాడు, అక్కడ వివాహం చేసుకున్నాడు అని అందరూ చదువుకుంటున్నారు. ఆ సంగతి మనకు తెలుసు. కానీ కయ్యను ఎవరి కొడుకు అది కూడా మీకు తెలియాలి. నాకు బైబిల్ తెలియకముందు నాకు ఆదాము, మోషే, యేసుప్రభు తప్ప ఎవరు తెలియదండి. నావన్నీ అలే, ఏం తెలీదు. అబ్రహాం అంటే ఎవరో, ఆ మోషే ఎందుకు తెలుసు అంటారా? 10 కమాండ్‌మెంట్స్ సినిమా చూశాను. ఆదామావులు ఎలాగో తెలుసు. ఆదామావులు తెలుసు, మోషే తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, ఇంకెవ్వరు తెలీదు నాకు. మరి కయ్యను భార్య ఎక్కడి నుండి వచ్చిందో అనే ఈ పాఠంలో చాలామంది కయ్యను ఎవరో కూడా తెలీదు. హైందువులు ఉన్నారనుకోండి, ఆళ్ళకి ఏం తెలుస్తదండి? అంతేనా? శుక్లాంబరధరం విష్ణువు అంటే మీకేం అర్థమవుతది? కర్ణుడు, కుంతి అంటే ఎవరో బాబు మాకు తెలీదంటారు. అలాగే కయ్యను అంటే చాలామంది తెలీదు. కయ్యను ఎవరో కాదండి, ఆదాము అనే మొట్టమొదటి మానవుడైన ఆదాము కొడుకు, మొదటి కొడుకు.
ఈ కయీను ఈ భార్య ఎక్కడి నుండి వచ్చింది? అసలు వాళ్ళు సంగతి ఏంటి? కయీను పారిపోయేసరికి నోతి దేశం ఉంది. ఆ నోతి దేశంలో మరి ఆయన వివాహం చేసుకున్నాడు అని మాత్రమే ఆదికాండంలో మీరు చదివారు గానీ, దాని వెనుక ఉన్నటువంటి ఒక చరిత్ర ఉంది. అది ఈరోజు మీరు వినాలి. కయీను, కయీను తర్వాత పుట్టినది హేబెలు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఈ కయీను, హేబెలు పుట్టిన తర్వాత కయీను ఏం చేశాడంటే దేవునికి బలి ఇవ్వాలనుకున్నాడు. వెరీ గుడ్. అర్పణ ఇవ్వాలనుకున్నాడు. హేబెలు కూడా అర్పణ ఇవ్వాలని అనుకున్నాడు. కయీను ఇచ్చాడు, హేబెలు ఇచ్చాడు. హేబెలు చేసినటువంటి ఆ అర్పణ చూసి దేవుడు తీసుకున్నాడని ఓర్చుకోలేక వాడిని చంపేశాడు. చివరికి ముగ్గురు మిగిలిపోయారు. ఒకటి ఆదాము, హవ్వ, కయీను. వీళ్ళు ముగ్గురు. వీళ్ళ ముగ్గురు మిగిలిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఆదాము అనే ఆయనకు మళ్ళీ మరొక కొడుకు పుట్టాడు. అతని పేరు షేతు అంటారు. ఈ షేతు ఎప్పుడు పుట్టాడంటే, హేబెలు చనిపోయిన తర్వాత షేతు పుట్టాడు. షేతు పుట్టేటప్పటికి ఆదాము వయసు ఎంత అని మన బైబిల్లో ఆలోచిస్తే చదివితే ఏమని చెప్పాడో తెలుసా? ఆదికాండము 5వ అధ్యాయము 3వ వచనం. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఏమండి? షేతు పుట్టేటప్పటికి ఆదాము వయసు ఎంత? జాగ్రత్త అండి. ఇది 130 తెలియకపోతే అస్సలు మీకు బైబిలే రాదు. ఇక్కడే ఉంది మొత్తం కథ అంతా. 130 సంవత్సరాల స్టోరీ చెప్తాను ఇప్పుడు నేను. అది నా ప్రసంగం. 130 సంవత్సరాల చరిత్ర ఇప్పుడు నేను మీకు చెప్తాను. షేతు పుట్టేసరికి ఆదాము వయసు ఎంత? 130. అంతే కదండి? 130 సంవత్సరాలకు షేతు పుట్టాడు. 130 సంవత్సరాలకు షేతు పుట్టాడు. షేతు 130 సంవత్సరాలకి, ఆదాముకు 130 సంవత్సరాలకి షేతు పుట్టాడంటే, షేతు పుట్టేటప్పటికి ఆదాము వయసు 130. షేతు పుట్టేటప్పటికి ఆదాము వయసు 130. 130. అప్పటికి కయీను వయసు ఎంత? ఆలోచించి చెప్పండి. 5 minutes ఇస్తాను. షేతు పుట్టేసరికి ఆదాముకు 130 అయితే కయీను వయసు ఎంత? సుమారు 20, 10, 20, 30, 40, 50, 65. 89 అట. ఇది కూడా బాగుంది. ఆలోచించండి. షేతు పుట్టేసరికి ఆదాముకు 130 అయితే కయీను వయసు ఎంత?
70. రైట్, కొంచెం మీదకి వెళ్తాం. కయీను హేబేలు చంపాడు. హేబేలు చచ్చిపోయేటప్పటికి హేబేలు వయసు ఎంత? కష్టంగా ఉంది కదా. ఇంకా మీదకి వెళ్దాం. కయీను హేబేలు అర్పణ అర్పించారు దేవుడికి. కయీను అర్పించినప్పుడు, హేబేలు అర్పణ అర్పించినప్పుడు, ఇంతకీ కయీను ఏం పని చేసేవాడు? పొలమును సేద్యపరచువాడు. హేబేలు గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి సుమారు వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు కొంచెం చెప్పగలరు. గొర్రెల కాపరి, సింగల్ గొర్రె కాదు అది. నేను 20 వేస్తున్నాను, ఒప్పుకుంటారు అది? 20, 25 వరకు నేను అది ఒప్పుకుంటాను. 25, 30, 35, 40, 50, 900 బతికారు. 50, 60 వెళ్ళొచ్చు, తప్పేం లేదు. కయీను హేబేలు దేవునికి అర్పణ అర్పించేటప్పటికే వీళ్ళిద్దరూ పొలము సేద్యపరచువాడంటే 10 సంవత్సరాలుడా? ఎంత? 20, 20కి మించే. 25 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 35 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. ఏమండి? 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 90 అవ్వచ్చు. ఏమండి? ఆలోచించండి. చేతి పుట్టేసరికి ఆదాముకు 130 సంవత్సరాలు అయితే, కయ్యను పుట్టేటప్పటికి ఆదాము వయసు ఎంత? చెప్పండి. బైబిల్ అంటే ఏమనుకున్నారు? ఎంత కష్టమో చూసారా. కయ్యను భార్య సంగతి పక్కనట్టండి, మనకి నరాలు బద్దలైపోతున్నాయి కదా. కయ్యను పుట్టేసరికి ఆదాము వయసు ఎంత? చేతి పుట్టేసరికి ఆదాము వయసు ఎంత? చేతి పుట్టేసరికి ఆదాము వయసు 130 అన్నాడు. ఎందుకంటే ఈ 130 దేవుడికి తెలుసు, ఎందుకంటే ఆయన లెక్కలో కాలం ఎవరి చేతిలో ఉంది కనుక ఆయన చెప్పేసాడు ఏమని, ఆదాము వయసు ఆయన చేతి పుట్టేసరికి 130 సంవత్సరాలు అన్నాడు. చేతి పుట్టేసరికి ఆదాము వయసు 130 అయితే అప్పటికి కయ్యను పెద్దోడా చిన్నోడా? తమ్ముడిని చంపాడంటే పంచి తగలాలంటే పైన పడి, అంతేనా? ఒక దెబ్బకి చచ్చిపోవాలి అంటే హేబేలు మీద పడ్డాడని ఉంది, అలాగే ఉంది. ఎలా ఏముంది? కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. పడి చచ్చాడంటే సుమారు వయసు ఎంత? 20, 25, 30 సంవత్సరాలు. మీరు ఒప్పుకుంటే ముందుకెళ్తాను నేను. అది మీకు అర్థం అవ్వకపోయినా మళ్ళీ ఇక్కడే ఉంటాను. గట్టిగా 30 ఉండొచ్చు, ఇది కరెక్ట్. నేను అదే గట్టిగా 30 ఉండొచ్చు. రైట్. అంటే 30 సంవత్సరాలు ఒకవేళ కయ్యనుకు ఉండొచ్చు అని అనుకుంటే, కయ్యను పుట్టేసరికి ఆదాము వయసు 100. సుమారు. ఎందుకంటే కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక సుమారు ఆదాముకి ఎంత? 100. ఆదాముకు 100 సంవత్సరాలు అయితే కయ్యనికి ఎన్ని? 30. చేతి పుట్టేసరికి ఆదాముకి ఎన్ని? 130. రైట్. కయ్యను పుట్టేసరికి ఆదాము వయసు ఎంత? ఇప్పుడు వెళ్ళండి. 100. వెరీ గుడ్. చేతి పుట్టేసరికి ఆదాముకి ఎన్ని? 130. అంతేనా? 130. అంటే కయ్యను పుట్టిన తర్వాత ఎంత కాలానికి చేతి పుట్టి ఉంటాడు?
అర్థమైందో లేదు, ముందు ఎందుకు చెప్పాను మరి లెక్కలు. కయ్యేను పుట్టేసరికి ఆదాముకు వయసు ఎంత? 100. మరి షేతుకి కయ్యేనికి ఉన్న మధ్యకాలం ఎంత? 30. అంతే కదా, 30 కదా. అంటే కయ్యేను పుట్టిన ఎంత కాలానికి దేవుడు ఆదామవ్వలకు పిల్లల్ని ఇచ్చాడు? 30 సంవత్సరాలు. కయ్యేను హేబేలు పుట్టిన తర్వాత ఎంత కాలానికి ఆదామవ్వలకు పిల్లలు పుట్టారు? మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత. అంతేనా? ఎన్ని సంవత్సరాల తర్వాత? 30 సంవత్సరాల తర్వాత. 30 సంవత్సరాల వరకు ఎందుకు దేవుడు ఆదామవ్వలకి కయ్యేను హేబేలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఇవ్వలేదు? ఇది నా ప్రశ్న. చెప్పండి, మీకు అర్థమైందా? ఏం అర్థం కదా. మళ్ళీ చెప్తా. ఆదాము, కయ్యేను, షేతు. షేతు పుట్టేసరికి బైబిల్ అంటుంది ఆదాముకి 130 సంవత్సరాలు. షేతు పుట్టేసరికి ఆదాముకు 130 సంవత్సరాలు అయితే అప్పుడు కయ్యేను వయసు ఎంత? ఓ 30 సంవత్సరాలు. ఎందుకంటే నేలను సేద్యపరిచారంటే సుమారు వయసు ఎంత? 30 సంవత్సరాలు. కయ్యేనుకు 30 సంవత్సరాలు అయితే షేతుకి ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం. అంతేనా? ఆదాముకి ఎన్ని? 130. 130 సంవత్సరాల తర్వాత షేతు పుట్టాడు అంటే కయ్యేనుకి షేతుకి మధ్య కాలం ఎంత? 30. కయ్యేనుకి షేతుకి మధ్యకాలం ఎంత? 30. 30 సంవత్సరాలు ఎందుకు ఆదామవ్వలకి పిల్లలు పుట్టలేదు, దేవుడు ఇవ్వలేదు? నాకు చెప్పాలి. ఆదాముకి ఏమైనా శుక్ర కణాల లోపమా? కాదు. హవ్వకి ఏవైనా గర్భంలో ఏవైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పండి. ఆ రోజు ఆదాము అవ్వలు తాజా వంకాయలు. జబ్బులున్నాయా? రోగాలు వచ్చేసాయా? ప్రకృతి పాడైపోయిందా? అంతా బాగుంది. ఆరోగ్యంగా ఉన్నటువంటి ఈ సృష్టిలో ఆదాము అవ్వల్ని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దీన్ని లోపరుచుకోనండి అని దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తే కయ్యేను పుట్టిన 30 సంవత్సరాల వరకు ఆదాము అవ్వలకు దేవుడు ఎందుకు పిల్లల్ని ఇవ్వకుండా చేశాడు? ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు తెలుసా? ఆదాము హవ్వలో కనినటువంటి మొదటి కుమారుడు హేబేలు చచ్చిపోయాడు. కయ్యేను దేశ దిమ్మరి పారిపోయాడు. ఎవరు మిగిలిపోయారు? ఆదాము హవ్వలు మిగిలిపోయారు. అంతే కదా. కయ్యేను దేశ దిమ్మరి కదా, పారిపోయాడు. ఎందుకు? మర్డర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? మా నాన్న చూస్తే నన్ను చంపేస్తాడు బాబోయ్, నేను ఫరార్ అనుకున్నాడు. దేశ 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 దిమ్మరైపోయాడు, దేశాలు పడిచాడు. ఆదాము చూస్తే ఎక్కడ ఉండిపోయాడు? ఏదెంతో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో దగ్గర వీళ్ళిద్దరు ఉన్నారు. పెద్ద కొడుకు చూస్తే పారిపోయాడు, రెండో కొడుకు చూస్తే చచ్చిపోయాడు. ఒక కొడుకు పారిపోయి ఒక కొడుకు చచ్చిపోతే ఈ చచ్చిపోయినటువంటి ఈ కొడుకును చూసి బాధపడాలా? పెద్ద కొడుకు ఇంటికి పెద్ద కొడుకు పారిపోయాడని బాధపడాలా? అసలు ఆదాము అవ్వలు ఏమైపోయి ఉంటారు ఆ రోజు? మీరు ఆలోచించాలి. బైబిల్ అండి, పరిశోధన. పిల్లలు లేరు. ఎంతకాలం పిల్లలు లేరు? షేతు పుట్టినంత వరకు పిల్లలే లేరు, ఇద్దరే. పెద్దోడు పారిపోయాడు, చిన్నోడు చచ్చిపోయాడు, పిల్లలు లేరు.
ఈ 30 సంవత్సరాలు పిల్లలు లేనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి ఎందుకు దేవుడు పిల్లలు లేకుండా చేసి పడేశాడు? కయ్యను తర్వాత హేబెలు తర్వాత వెంట వెంటనే పిల్లల్ని ఇవ్వాలి కదా. సంవత్సరానికి ఒకడు, సంవత్సరానికి ఇద్దరు, సంవత్సరానికి ఒకడు, సంవత్సరం ఇద్దరు, కమల పిల్లలు అయితే ఇద్దరు, లేకపోతే ఒకడు. సంవత్సరం 9 నెలలకు బిడ్డ జన్మించవలసి ఉంటుండగా 30 సంవత్సరాలు ఆదాము అవ్వలకు ఎందుకు పిల్లలు లేరు? ఎందుకు ఇవ్వలేదు తెలుసా దేవుడు పిల్లల్ని? మిమ్మల్ని ఇద్దరిని నేను ఏదైనా తోటలో వంట కూడా వండుకోకుండా, చలికి కూడా దుప్పటి అవసరం లేకుండా, హాయిగా చక్కగా తోటలో ఉండి అనుభవించు రాజా అని నేనంటే వేషాలు వేసి ఎవడో వచ్చాడట, ఆడు చెప్పాడట ఏమని, ఇది నిజమా అనగానే ఏమన్నా, ఎవడరా నువ్వు మధ్యలో మాట్లాడతావు, ఏంటి నిజంరా అనాలా? అలాగ అనకుండా ఆడు చెప్పిన మాట విని మొట్టమొదటి నా కొడుకుకి పండిచ్చి నువ్వు అతన్ని చంపావు. అవ్వా, నా కొడుకు నువ్వు చంపావు, నువ్వు నా గర్భానికి కోత మిగిల్చావు, నువ్వు నేను అనుభవించిన ఈ బాధ, ఈ క్షోభ 30 సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి తల్లిదండ్రులు అనుభవించాలని పిల్లలు లేకుండా చేసి పడేసాడండి. అంతేనా? రెఫరెన్స్ చూడండి, మత్తయి సువార్త. ఇది ఎక్కడుందో అనుకుంటున్నారు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 2. మత్తయి సువార్త మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత ఆదామవా, మీ ఇద్దరు కొలుచు కొలత చెప్పుననే మీకు నేను కొలుస్తాను. నా కుమారుడైన ఆదాముకు పండించి చంపావు కదా నువ్వు, నీ కొడుకు హేబెలు చచ్చాడు. టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. నీకే తెలుసు అనుకుంటున్నావా? దేవుడికి బాధ పెడితే దేవుడు ఇస్తాడని వెంటనే షార్ట్ ఇచ్చేస్తాడు. మీరు ఎప్పుడు కంగారు పడవలసిన అవసరం లేదు. ఒక విషయం తెలుసా, ఒక హైందవుడికి మరొక హైందవుడు హాని చేసిన దేవుడు ఊరుకోడు. ఎందుకంటే వాళ్ళిద్దరు దేవుడి పిల్లలే కనుక. కొంతమంది కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఏమనుకుంటారు తెలుసా, దేవుడే ఇచ్చాడండి, మంచి తీర్పు ఇచ్చాడని అంటారు. హైందవులకి ఎందుకు ఇచ్చాడు తీర్పు? వాళ్ళు దేవుని పిల్లలే, ఎవరికైనా ఆయనే ఇస్తాడు తీర్పు. ఆదాము మమ్మల్ని ఏం చేయాలి దేవుడు? కయ్యను పారిపోయిన తర్వాత వెంటనే పిల్లల్ని ఇచ్చాడు అనుకోండి, ఆదాము వాళ్ళ కళ్ళు నెత్తి మీదకి వస్తాయి. అంతేనా? అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా, 30 సంవత్సరాలు పిల్లలు లేకుండా చేసి పడేసాడండి. ఇది కయ్యను పుట్టిన తరువాత చేతు పుట్టడానికి ఉన్న మధ్యకాలం సుమారు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 కావచ్చు, 60 కావచ్చు. అంతేనా? ఆలోచించండి, బాగా ఆలోచించాలి. కయ్యను తర్వాత సుమారు 30 సంవత్సరాలు మనం అనుకున్నాం, కానీ 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు. రైట్. ఇది కయ్యను తర్వాత పుట్టడానికి షేతుకున్న మధ్యకాలం 30 సంవత్సరాలు అయితే, మరో ప్రశ్న, ఏదైనా తోటలో నుండి ఆదామమ్మల్ని దేవుడు బయటికి పంపించిన తర్వాత ఎంతకాలానికి కయ్యను పుట్టుంటాడు?
తోటలో నుండి బయటికి రాగానే సినిమా చూసినట్టు దాని మన కయ్యని పుట్టాడు అనుకుంటున్నారా? అది సినిమా, ఇది బైబిల్ ఒరిజినల్. నాకు ఇప్పటికీ నిర్గమాకాండం తెలియదు, ఎందుకంటే నాకు 10 కమాండ్మెంట్స్ తెలుసు. సినిమా సినిమా చూస్తే సినిమా చెబుతావు, బైబిల్ చదివితే సినిమా తప్పని చెబుతావు. అది ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత, వచ్చేసారు కదా బయటికి, ఎంతకాలం పిల్లలు లేరు చెప్పండి? ఏదైనా తోటలో నుండి బయటికి రాగానే ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు కయ్యను పుట్టాడు అని లేదు. తప్పు చేశారు, ఇద్దరు తోటలో నుండి బయటకు వచ్చేసారు. దేవుడు చాలా సంవత్సరాలు పిల్లల్ని ఇవ్వలేదండి. చాలా మంచోడండి, ఎంత మంచోడో మీకు చెప్తాను. పిల్లలు పుట్టలేని వాళ్ళకి శుభవార్త చెప్తాను, జాగ్రత్త వినండి. నా 18 సంవత్సరాలు పిల్లలు లేరు, నా అనుభవంతో వెనక్కి వెళ్ళిపోయాను. ఆదామవ్వలు ఏం చేశారు? తోటలో నుండి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏముంది? పొలాలు, చెట్లు, జంతువులు, అంతేనా? తోటలో నుండి బయటకు వచ్చేసారంటే ఇంకా పళ్ళు గిళ్ళు అన్నీ పోయాయి, పళ్ళు రాలిపోయి హాయిగా వండుకునే పరిస్థితి అక్కడ ఉండేది కాదు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? అమ్మగారు వంట చెయ్యాలా, అయ్యగారు ఏం చెయ్యాలా? పొలాన్ని సేద్యపరచాలి. పొలాన్ని సేద్యపరచాలంటే ఏముండాలి? నాగలు ఉండాలి, బొరుగు ఉండాలి, గుణప ఉండాలి, పార ఉండాలి, విత్తనాలు, పొలం ఉండాలి, పొలాన్ని దున్నాలి. ఈ దున్నిన పొలానికి నీరు రావాలంటే ఎక్కడుందో నీరు అక్కడి నుండి ఇక్కడికి గుంట గొయ్యి తవ్వి అక్కడికి నీరు కనెక్షన్ ఇచ్చి ఇక్కడ పంట పండించాలి. ఇతను పంట పండించడం వదిలేయండి, ఈవిడేం చేయాలి? ఆ అమ్మగారు అన్నం వండాలి, ఉదయం టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రి భోజనం చేయాలి. రాత్రిపూట కరెంట్ లేదు, దీపం బుడ్లు లేవు, కొవ్వొత్తు లేవు, అగ్గిపెట్టి లేదు, దీపం బుడ్డు లేదు, మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్ లేదు. ఏముంది? ఒట్టి చేతులతో చర్మపు చొక్కాలతో బయటకు వచ్చారు. మడత మంచంతోని, 2-3 సంచులతోని, గిన్నెలు, మొంతలు, చెంబులతో బయటికి రాలేదు వాళ్ళిద్దరూని. బాగా ఆలోచించాలి. 130 సంవత్సరాల చరిత్ర. ఎలాగొచ్చారు? బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం కావాలి? వండుకోవాలంటే, తాగాలంటే ఏముండాలి? గ్లాసు ఉండాలి. గ్లాసులు ఏవి? స్టీల్ గ్లాసులు లేవు, ఇతర గ్లాసులు లేవు, రాగి గ్లాసులు లేవు, మట్టి గ్లాసులు లేవు. మరి ఏవి గ్లాసులు? కొబ్బరికాయ ఎక్కడైనా దొరికితే కొబ్బరికాయ బదలగొట్టి ఆ చెప్ప ఈ చెప్ప, ఇది కూర చెప్ప, ఇది నీటి చెప్ప. నిజంగా నేను పరదేశకి వెళ్ళిన తర్వాత ఇవే అడుగుతాను, బాబు దాని తర్వాత స్టోరీ చెప్పండి. నేను మోతాదులో చాలా చెప్పాను, కానీ ఇంకో పాట చెప్తే బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అవి సీడీలు ఉన్నాయి, దయచేసి అన్నీ కొనుక్కొని వెళ్ళిపోండి. ఎందుకంటే నేను ఇలాంటివి 6-10 రోజులు చెప్పాను. ఇది మీకు గంటలో నేను చెప్పలేను, చాలా కట్ చేసుకెళ్ళిపోతాను సెన్సార్. పూర్తి కావాలంటే సీడీలు కొనండి. ఆదామామలు బయటకు వచ్చారు. అప్పుడు ఏముండాలి? తప్పేలా ఉండాలి. తప్పేలా ఉండాలంటే నీళ్ళు పట్టుకోవడం తప్పేలేదు లేదు. కనుక గుమ్మడికాయని కట్ చేస్తే అది ఎండబెడితే అది ఎండితే దాని గుజురంతా బయటకు తీస్తే ఏమవుతుంది? గుమ్మడికాయ చిన్న ఇత్తడి తప్పేలాగా ఉంటుంది. దాని తర్వాత నీళ్లు పట్టుకోవాలంటే ఆనపకాయనైనా కోసేసి దాని గుజురంతా బయటకు తీసి ఎండబెడితే
పెడవ లోటలాగా అవుతుంది. అంతేనా? ఏవి నీళ్ళేవి చెప్పండి. రా నిన్నైతే పాఠంలో వినేశారు ఏమని? తాటి చెట్టు ఉంది కనుక అదేదో కత్తిలాగా సరిపోద్ది. మరి ఇల్లు వేసుకోవాలంటే ఏముండాలి? తాటి చెట్టు ఉండాలి. తాటి చెట్టుని నరకాలంటే ఏముండాలి? గొడ్డలు ఉండాలి. అది ఎక్కడ ఉంది? అయిపోయింది. పోనీ ఏదో చెట్టుని నరకాలి అంటే ఏముండాలి? చచ్చాడండి ఆదాము, చచ్చాడు. ఏం పండుతున్నావే నీ వలన. ఎన్నిసార్లు అవ్వని తిట్టుంటాడో నీకు తెలీదు, నాకు తెలుసు. నార్మూసుకున్నాడు. ఏమంటారు చెప్పండి? అంతే కదండి. అన్నం వండు. ఏట అన్నం వండాలి? తప్పేలా లేదు. మరి ఎలాగ తప్పేలా? దేనిలో వండేస్తావు? అంతే కదండి. దేనిలో వండినా అది కరిగిపోద్ది. బియ్యం వేసి వండుకోవాలి ఎలాగా? అయితే ఓ పని చేద్దామమ్మా, అన్నాలు తినడానికి కావదు కనుక ఓ పని చేయి, రొట్టెలు తిందాం. రొట్టెలకైతే వండుకోవాల్సిన అవసరం లేదు కనుక ఏం ఉండాలి మనకి? రొట్టెలు కావాలంటే గోధుమలు కావాలి. గోధుమలు కావాలంటే ఏం చేయాలి? ఆడించాలి. ఆడించాలంటే ఏం చేయాలి? మిల్లు లేదు కనుక ఓ పని చేస్తాను, రాయి తెస్తాను. రాయితో రాయి పెట్టి ధన 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 మరి దంచి దంచి దంచవే మేనత్త కూతురా అని దంచితే అది మెత్తగా అయితే, ఆ మెత్తగా అయింది పిండి అయితే, ఈ పిండిని మళ్ళీ ఆవిడ ఎక్కడో నీళ్లు దొరికితే ఆ నీళ్లు, చెరువులో నీళ్లు, ఈ నీళ్ళు కదా, చెరువులో నీళ్లు తీసి ఇందులో వేస్తే అది పిండి అయి ముద్ద చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? పామాలి. అయినా పర్ల చేతితో చేసేస్తాం, బాగుంది. మరి ఏముండాలి? మంట ఉండాలి. ఇప్పుడు మంట కావాలంటే ఏం చెయ్యాలి? అగ్గిపెట్టలేదు. అంత తాటు ఉందటి. రాయుని రాయుని రాపిడి చేస్తే అగ్గి వస్తుంది, అప్పుడు మంట పుడుతుంది. ఎక్కడ ఉంది? దేవునికి మంట ఎట్టారు కనుక మంటలేదు. తంట మంట, కడుపు మంట, ఆకలి, వండు. ఏమంటారు? జాంకాయ తినేయండి, కొబ్బరికాయ తినేయండి, ఆ బీరకాయన పచ్చి తినేయండి, వంకాయన తినండి, పచ్చి తినండి. వంటలు లేవు మనకి. రేటు తాగడానికి నీళ్లు గ్లాసు లేదు. నోరు మూసుకొని జంతువులాగా మూతెట్టి చెరువులో, లేకపోతే చేతులతో తీసుకొని తినాలి. ఒకవేళ ఏదేం తోటలో ఉండి బయటికి రాగానే పుట్టిసాడు అనుకుందాం కయ్యను. ఇప్పుడు ఆడికి స్నానం ఎలాగా? ఆడికి గుడ్డలేవి చూసారండి? గుడ్డలు లేవు. పాలు కావాలంటే ఎలాగా? ఆడు ఏడిస్తే ఎలాగా? సబ్బు ఎలాగా? ఆడిని కప్పడం ఎలాగండి? అందుకే దేవుడు ఏమనుకోండి తెలుసా? తోటలో నుండి తగిలేసిన వెంటనే పిల్లలు ఇవ్వలేదండి. ఎంత మంచోడండి. అంతే కదండి. వెంటనే పిల్లల్ని ఇస్తే ఎలాగవుతుంది? కయ్యని ఎలా చూసుకుంటుంది? చాలా కష్టమైపోద్ది. అబోయ్, ఈయన్ని ఎత్తుకొని ఈడు ఏడుస్తుంటే ఏం పెట్టాలో తెలియక నిజంగా ఆదామవ్వలు చేతులారా పిల్లల్ని చంపేసినండి. అందుకే దేవుడు ఏమనుకోడు తెలుసా? మీరు తపేలాలు, గ్లాసులు, ప్లేట్లు, ముంతలు, గొడ్డలు ఎక్కడో దొరికితే అమ్మ దొరికింది నాయన తలగాడి చేసుకొని, పరుపు చేసుకొని. చెప్పండి. మొన్న వెళ్ళానండి అరకు వెళ్తే నాకు తెలిసిందండి ఈ విషయం అంతా. అయితే మా పితరులు ఆదామవ్వలు ఎక్కడన్నారు? అరకులోనే. వాళ్ళు పాడేరులోనూ సీలేరులోనూ ఉన్నారు. అలాంటి అరణ్యంలో ఉన్నటువంటి వీళ్ళకి వెంటనే పిల్ల పుట్టేస్తేలా? పుట్టకూడదు. అంటే సుమారు ఏదేను తోటలో నుండి బయటకు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు ఆదామవ్వలకి?
ఆదాము హవ్వలు తోటలో నుండి వచ్చేసరికి ఆదాము హవ్వలు ఇద్దరు వయసునోళ్లే కనుక సుమారు బయటకు వచ్చిన తర్వాత కయ్యను పుట్టేసరికి మధ్యకాలం ఎంత? 50, 20, పోనీ 20 ఒక 20 అంతే కదండి. బయటకు వచ్చేసరికి 20 సంవత్సరాలు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆదాము వయసు ఎంత అవుతుంది? 50 అవుతుంది. చేతి పుట్టేసరికి 120 అయితే ఆదాము పుట్టేసరికి ఎంత? 100 అంటే తోటలో తగిలిసింది ఎప్పుడు? ఇద్దరిని దేవుడు కలిగించాడు. కలిగించిన 1 నెల, 2 నెలలు, సంవత్సరమో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉన్నారు హాయిగా. పండు తినేశారు, తోటలో నుండి బయటకు వచ్చారు. తోటలో నుండి బయటకు వచ్చిన తర్వాత కయ్యను పుట్టింది 100 సంవత్సరాలకైతే సుమారు ఎన్ని సంవత్సరాలకు ఆదాము అవ్వలకు పిల్లలు లేరు? 50-60 సంవత్సరాలు పిల్లలు లేరండి. అంతేనా? నమ్ముతారా? ఎందుకు లేరు? ఇద్దరు కలుసుకోలేదా? ఏమో. కలుసుకున్న పిల్లడు పుట్టలేదా? ఏమో. అవేమంటుంది? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకుంటున్నానంటే దానికి అర్థం ఏంటి సార్? డైలాగ్కి ఇన్ని సంవత్సరాలకు పుట్టాడు రా బాబు అని అర్థం. అది మీరు ఆలోచించండి డైలాగు. యెహోవా దయ వలన, అబ్బా దేవుడి దయ వలన ఉద్యోగం వచ్చిందంటే అర్థం ఏంటి? తిరిగి కాలు చెప్పులు జారిపోయిన ఆయన, ఎవడు ఉద్యోగం లేదు, దేవుని దయ వలన ఉద్యోగం వచ్చింది. ఎప్పుడంటావు? చాలా కాలం అయితే ఈ దేవుని దయ వలన అమ్మ 10th పాస్ అయ్యాను ఆయన అంటే 30 సార్లు డింకి కొట్టింది. హవ్వి డైలాగ్ అనడానికి బ్యాక్ హిస్టరీ ఏంటి? ఎంత చదివేనో తెలుసా మీకు బైబిల్? రాత్రులు బైబిల్ చదివి నవిలి ప్రశ్న అడిగి చంపానండి మా భావన. లేస్తే ప్రశ్న, నేను లేచానా 20-30 ప్రశ్నలు రెడీగా ఉండి ఆ ప్రశ్నలకు సమాధానం మీకు చెప్తున్నాను. ఇంకా మీకు ఎవరికి ఇప్పుడు నేను చెప్పలేదు ఇవి పాఠాలు. ఇవి ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఎందుకు ఇప్పుతున్నానంటే, మా దగ్గర ఉన్న చాలామంది దుర్మార్గులైన కొంతమంది లెక్చరర్లు మేమేదో పెద్ద పోటుగాళ్ళు, మాకు తెలిసినంత ఏది తెలియదు అనుకున్నారు. ఎవ్వడికి ఏది తెలియదు నాకు తెలుసు. ఇప్పుడు ఎవ్వడికి నేను చెబుతాను 20 పాఠాలు అవి తెలిసేమో చెప్పండి. అవే కాదు, నేను ఒక 1000 ప్రసంగాలు చేస్తాను. ఇప్పుడు ఎవ్వడికి తెలీదు. మా దగ్గర కొంచెం నేర్చుకొని వెళ్ళిపోయి మా దగ్గర ఏమీ లేదనుకుంటున్నారు. ఈ పాట విన్న తర్వాత మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. అసలు సంగతి ఇంకా రాలేదు, నేను ఇంకా స్టోరీలో ఉండిపోయాం. దీన్ని ముగింపు ఇచ్చేసరికి పాత ప్రసంగాలన్నీ లేచిపోతాయి. విసిరేయడమే క్యాసెట్లన్నీ. పాత టచ్ అయింది. నేను దేవుడు ఏం చెప్పాడు అది చెప్తాను. నేను ఏదేదో తోటలో బయటకు వచ్చారండి, వచ్చిన తర్వాత పిల్లలు లేరు. ఎంతకాలం పిల్లలు లేరు? 20, 30, 40, 50 సంవత్సరాలు పిల్లలు లేరు. ఎందుకు పిల్లలు లేకుండా చేశాడు చెప్పండి? వెంటనే ఇస్తే పిల్లల్ని పెంచలేరట పాపం. కష్టం. ఎక్కడ మీకు పిల్లల్ని ఇవ్వాలంటే ఏముంది? చర్మపు చొక్కాలను తొడిగించాడు. మరి పిల్లడ పుడితే ఎలాగో వాడిని కప్పడానికి? ఏదో మేకను చంపాలి, ఏదో గొర్రెని చంపాలి, ఏదో జంతువుని చంపాలి. ఆ జంతువును చంపాలి, ఆ జంతువు చర్మము ఎండాలి, అది వాసన కొట్టకుండా ఉండాలి. అలాగా హవ్వ రోజుకొక చర్మాన్ని దాసి గొర్రె బొచ్చులతో కూడినటువంటి వాటిని అన్నిటినీ దాసి, వాటిని పరుపుగా చేసి, తలగాడిగా చేసి, ఇటు ఆదామేమో ఇల్లు కట్టిన తర్వాత ద్వారబంధం పెట్టి, వాటిని మళ్ళీ జాగ్రత్తగా ఇల్లు కారిపోకుండా వాటికి అన్నీ వేసుకొని ఎన్ని సంవత్సరాలు ఇల్లు కట్టాడు. ఎంత కాలానికి వీళ్ళు
వండుకోవడానికి సామాన్లన్నీ సంపాదించుకున్నారు. ఈలోపు రోజుకు ఒక అగ్గిపెట్టి ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. ఏం చేయాలి? ఎలాగోలాగా రాయితోని కొట్టి 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 పెద్ద పెద్ద మొక్కలను కాలిస్తే అలాగ రాత్రంతా అది మండుకొని 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 మంటుంటే ఆ మంటను తెచ్చి ఇప్పుడు పొయ్యిలో పెట్టేది. ఇది స్టోరీ ఏదైనా తోటలో. అంతేనా? ఎందుకు వాళ్ళకి అన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు? దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. నువ్వు కంగారు పడకు. పిల్లలు లేనోళ్ళు చెప్తున్నారు, భార్య భర్తలు, నీకెందుకు ఇవ్వలేదు తెలుసా? నీ గురించి ఇవ్వలేదు, నీ గురించి ఇవ్వలేదు, నీ గురించి ఇవ్వలేదు. నాకు 18 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు తెలుసా? నిజంగా నాకు అప్పుడు పిల్లలు ఉంటారండి, నేను బైబిల్ చదివేవాడిని కాదండి. మా శాలిని మా సుందరతోనండి సర్వ సుఖాలు నేను అనుభవించవచ్చు. ముద్దు పిల్లలు, మంచి పిల్లలు, ముద్దు, మంచి ప్రేమ. నన్ను రాగానే ఇద్దరు కౌగిలించుకొని ఆడు పట్టేసి ఇది పట్టేసి రాత్రంతా బిగబెట్టేసి పడుకుంటారు పక్కన. ఎలా ఉంటుందండి? ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి. ఇలాంటి పరిస్థితి దేవుడు నాకు మొదట ఇచ్చాడనుకో, ఈ పిల్లల కోసం వీడు నలిగిపోయి బైబిల్ చదవడం వీడు మానేస్తాడని పాపం అతను ఆలోచించి 18 సంవత్సరాలు పిల్లలు లేకుండా చేసి, మిగిలిన పిల్లలు ఉన్నారు కదరా వాళ్ళు నా పిల్లలే, నోరు మూసుకొని ఎత్తుకోవాలనుకుంటే అని చెప్పి ఏమనుకున్నారు? అదమ్మవులు పిల్లలు ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదు? మంచి ఇవ్వకూడదు. ఇస్తే ఎలా అవుతుంది? ఎలా పెంచేస్తారు? చచ్చిపోరు చలికి. దేవుడు అందుకే ఆదామవ్వలు తోటలోని నుండి బయటకు వచ్చిన తర్వాత పిల్లలు లేరు. కయ్యను పుట్టిన తర్వాత 30 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అసలు పిల్లలే పుట్టకపోతే ఇంకా ఎక్కడ వచ్చింది కయ్యేనికి భార్య? నాయనో బాగుందా? కయ్యను భార్య ఎక్కడ వచ్చింది? ఈవిడికి చేతి పుట్టేసరికి ఇతను 130. కయ్యను పారిపోయాడు. ఆ పారిపోయి 30 సంవత్సరాలు ఎక్కడ తిరుగుతున్నాడు? కాశీ, గయా, ఎక్కడ తిరుగుతున్నాడు? అయ్యగారు ఎక్కడ తిరుగుతున్నాడు? అలా పోతున్నాడు 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 పోతున్నాడు. రోడ్డా పాడా, రోడ్ నెంబరా ఏముందో ఏమీ లేదు కదండి. ఏంటి రోడ్డు ఉంది కనుక మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు, కానీ అసలు రోడ్డే లేకుండా అంతా అరణ్యమైనప్పుడు ఈ అరణ్యంలో ఆదాము అటు వెళ్ళిపోయాడు అనుకోండి, రిటర్న్ ఎలాగొస్తాడు చెప్పండి? విచిత్రం ఏంటంటే హవ్వను వదిలేసి ఆదాం దారి తప్పి తావు తప్పిపోతే ఓం నమ శివాయ అయిపోను. అంతే కదండి. తోట అంతా అరణ్యమే 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 అరణ్యమే. ఏదో తెస్తానుండు, పండు కాయో తెస్తాను అనుకొని వెళ్ళిపోయి తావు మర్చిపోతే, అయ్యో వచ్చాను అలా చెట్టు దగ్గర వచ్చాను ఇటేళ్ళు అనుకుంటే అతనేమో అటు తిరుగుతుంటే, మా ఆయన రాలేదు అనుకుని ఈవిడ ఇటు తిరుగుతుంటే మనం ఏడో తిరగాలి. సరే అండి, ఏమైపోయిందో? అటు చూస్తే పిల్లలు లేరు, ఆడు చూస్తే పారిపోయాడు, వీళ్ళకి చూస్తే వండుకోవడానికి పాత్రలు లేవు. ఏదో పాత్రలు సంపాదించిన తర్వాత ఏదో వండుకున్నారా బాబు, పిల్లలు పుట్టారు అనేసరికి కయ్యనేమో చంపేశాడు, కొడుకు చచ్చిపోయాడు, పెద్ద కొడుకు పారిపోయాడు, వీళ్ళిద్దరూ ఒంటరి అయిపోయారు. మరి వాళ్ళ సంగతి చెప్పండి. ఏడ్చారండి, చాలా బాధపడ్డారు. నిజంగా అండి, ఆదాము చేసింది అవ్వ చేసింది ఏమిటండి? పెద్ద తప్పు ఏంటండి? పండు తిన్నారు, ఒక్క తప్పు అండి. నువ్వు నేను చేసింది ఎన్ని చెప్పండి? ప్రపంచంలో పాపము చేసిన అనేక పాపాలు చేసిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్ప తెలుసా మీకు? తెలీదా మీకు? ఎవరుకోవే? సొలొమోను. కానీ వాక్యం చెప్తాను, బాగుంటుంది, తీకండి, చెప్తాను, మాట చెప్తాను. పాపులలో ప్రధాన పాపిని అంటే నీచ్ కమెంట్ పుట్టేగాన్ని. వా
సూపర్ అండి పౌలు అంటే. బా ఏమి రాశాడండి బైబిల్. చదివారు మీరు ఎప్పుడైనా? పాపులలో ఆ, ఆ, ప్రధాన పాపిని అంటే అర్థం ఏంటి? ఏం తప్పు చేశారు కానీ అందరూ నేను చేసే నాయనా చాలా పెద్ద తప్పు చేశాను, తప్పు మీద తప్పు 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 తప్పు. ఎక్కడుంటది? 1:16 తీసుకొని బంగారు వాక్యం రాసుకోండి. మీరు మొత్తం చదువమ్మా. ఆ ప్రధాన పాపినైనా బాబా ప్రధాన పాపి అంటే అర్థం ఏంటి? పాపుల్లో ప్రధానుడను. ప్రధానులు అధికారులుగా ఇతను కూడట ప్రధాని. ఎవరు? దేశ ప్రధాని, పాప ప్రధాని ఇతను. అంటే ఎవరు? చీఫ్ మినిస్టర్ అంటే ఇంగ్లీష్ ఏమంటారు? తెలుగులో ఏమంటారు? ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి అంటే ఇంగ్లీష్ ఏమంటారు? ప్రైమ్ మినిస్టర్. అది ఈయనెవరు? పాపంలో ప్రైమ్. పౌలు చేసిన తప్పులు మీరు చేశారా? క్రైస్తవులందరినీ నరికెయ్యాలని బయలుదేరాడంటే ఎవరెతను? వీరప్పన్కి బాబు, బిన్ లాడెన్కి అన్న, కసబ్కి పెద్దతను, తాత. ఏమనుకున్నారు? ఏం చదివారా బైబిల్? మనం ఏదో అనుకొని చదువుతాం కదా, అది బాగోదు బైబిల్. మనకు బుర్ర బాగోదు కదా. మనకి ఏంటంటే ఆడి మంచిది కాదు, ఈడి మంచిది కాదు, ఈడేదవా ఆళ్ళు ఇలాంటోళ్ళు ఏళ్ళు ఇలాంటోళ్ళు ఎగ్గే. అసలు మాట్లాడచ్చు అసలు మీరు క్రైస్తవులేనా? అసలు మాట్లాడకూడదు సార్. ఇతరుల విషయాలలోనికి తల దూర్చకూడదు. అలా దూర్చిన వాడికి బైబిల్ రాదు. ఆడి ప్రసంగాలు వినలేము. మీకు ఇదే. నీ ప్రసంగం సూపర్ లాగా ఉండాలంటే ఇతరుల విషయాలలోనికి వెళ్ళకూడదు. ఇట్ ఈస్ సీక్రెట్. నువ్వు పరలోకుండా ఎందుకు వచ్చావు అక్కడికి? ఊరి మీద నూసులన్నీ ఆడుకోవడానిక? పని చేయడానికి వచ్చావు. దేవుని మాటలు బైబిల్లో ఉన్నాయి, చదువు. బోల్డ్ ఉంది, సరుకు ఉంది, చదువు. మరి కయ్యని భార్య సంగతి ఏంటి? ఏంటి? అయ్యగారేమో పారిపోయి ఇద్దరికి పిల్లలు లేరు, రోజు తిట్టుకుంటున్నారు, గొడవ. ఏమీ లేదు, నీ వల్లనే మొత్తం నాకు ఇలాగ అయిపోయింది, ఎండిపోయింది. నేను పొలంకి వెళ్ళి నేను సంపాదించుకొని వస్తే నువ్వు హాయిగా ఇంటి దగ్గర కూర్చున్నావా? నీకు బాగానే ఉన్నది. ఎంత పని చేసావు. తప్పు చేయనంత వరకు ఏమనిపించదండి, చేసిన తర్వాత బాధపడతాడండి మనిషి. ఆదామట తన పాపాన్ని ఎక్కడ ఉంచుకున్నాడట? రొమ్ములో దాచుకున్నాడట, రొమ్ములో పెట్టుకున్నాడట, దాచేసుకున్నాడు, చెప్పలేదు. అది కూడా చెప్పాడు. ఆయన కనబడిని సృష్టమేది? ఆయన అన్నీ చూసేస్తారు కదండి. తోటలో నుండి బయటకు వచ్చారు, కొంతకాలం పిల్లలు లేరు. కయ్యని చచ్చిపోయాడు, కొంతకాలం పిల్లలు లేరు. తర్వాత పుట్టారండి బాబు. ఇప్పుడు వచ్చాం, ఇప్పుడు ఇంటర్వెల్ దాటింది. ఇప్పుడు వచ్చాం ఎక్కడికి? కయ్యను చచ్చిపోయిన తర్వాత ఎవరు పుట్టారు? హేబెల్ చచ్చిపోయిన తర్వాత షేతు పుట్టాడు. షేతుకి ఇప్పుడు వయసు ఎంత? అక్కడికి వెళ్ళిపోండి, 5వ అధ్యాయం. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎన్ని సంవత్సరాలు? 800 సంవత్సరాలు. 800 సంవత్సరాలు ఆదాము బ్రతికాడు. 130కి షేతు పుట్టాడు. షేతు పుట్టాడు, కయ్యను పుట్టాడు.
ఆడపిల్లలే ఇంకా పుట్టలేదు. ఈ షేతు పుట్టిన తర్వాత ఆదాముకి హవ్వకి ఎవరెవరు పుట్టారు అని ఆ 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుందంటే 4 షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏళ్ళు. అతడు కుమారులను కన్నాడు. ముందు ఎవరు పుట్టారు? కుమారులు. ఎందుకంటే వీడికి ఆడదాయి పుట్టకూడదు ముందు. ఎవరికి? ఆదాముకి. ఎందుకు? దొరికింది కదమ్మా అవ్వా తప్పు చేయడానికి. మంచి పేరు పెట్టాడండి. అంతేనా? ఏడు పండు తినేసావా? అది అవ్వ. మరి పేరు పెట్టాడండి. అవ్వ అని పేరు పెట్టాడట. నరులని దేవుడు పేరు పెట్టాడు. అవ్వకి ఎవరు పేరు పెట్టారు? ఆలోచించారా? దేవుడు ఆదామవ్వలకి ఏమని పేరు పెట్టాడు బైబిల్ ఉందంటే నరులని పేరు పెట్టాడట. మరి హవ్వకి ఎవరు పేరు పెట్టారు? ఆదాం ఏమని పెట్టి ఉంటాడు? ఎంత పని చేసావు? అయితే నీ పేరు అదే. నీ పేరు ఏం పేరు? హవ్వ. నా పేరు ఆది. ఎన్టీఆర్ కాదు, ఆది. ఆదాము. ఆదాం. ఆదాము 130 సంవత్సరాలకి మగపిల్లడు కన్నాడు. పిల్లని కన్నాడు అతను షేతు. షేతు తర్వాత ఎవరు పుట్టారంటే కుమారులు 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 కుమార్తెలు. అంటే ముందు మగోళ్ళు పుట్టేస్తున్నారు. చేతు మగ, తర్వాత మగ, తర్వాత మగ, తర్వాత మగ, తర్వాత మగ, అలా మగపిల్లలు మగపిల్లలు ఆడపిల్ల, మగపిల్లలు ఆడపిల్ల, మగపిల్లడు ఆడపిల్ల, మగపిల్లడు ఆడపిల్ల, ఇలా మగపిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు పుట్టేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరి సంతానం? ఆదాము సంతానం. అంతేనా? ఆదాము సంతానం. రైట్. నా క్వశ్చన్ జాగ్రత్తగా ఆలోచించుకున్నా. మంచి ప్రశ్న అడుగుతా. షేతుకు ముందు పెళ్ళయిందా? కయ్యీనికి ముందు పెళ్ళయిందా? గొప్ప ధైర్యం చెప్పావు నేను. చేతని బాగుంది. మంచి ఆన్సరే. ఇంతకీ పెళ్లి జరిగింది ముందు అవ్వక కయ్యనికా? కయ్యను దేశదిమ్మరు అయిపోయి పారిపోయి పరారులో ఉన్నాడు. ఎవరు పుట్టారు? షేతు పుట్టాడు. షేతు పుట్టిన తర్వాత ఎవరెవరు పుట్టారు? ఆడపిల్లలు మగపిల్లలు పుట్టారు. ఈ పిల్లలందరూ ఎక్కడ ఉంటారు? ఆదాము దగ్గర ఉంటారు. ఆదాము దగ్గరే పిల్లలందరూ ఉన్నప్పుడు ఆదాము సంతానంలో ఉన్న పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. అంటే ముందు ఎవరికి పెళ్ళి అయి ఉంటుంది? చేతికి పెళ్ళయింది. చెప్తాను ఎందుకు పెళ్ళయిందో రెఫరెన్స్ తర్వాత ఇస్తాను. ఊహ చిత్రం కాదు, ఒరిజినల్ ఇది. ముందు ఎవరికి పెళ్ళింది? చేతికి. తర్వాత ఏనోసు, తర్వాత కేనాను, తర్వాత మహలేలు, తర్వాత పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు. చేతి తర్వాత చాలామంది ఉన్నాడు మధ్యలో. చేతికి కేనానికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? చాలామంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు కుమారులు 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 పెళ్ళిళ్ళు పుట్టేస్తున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పుట్టేస్తున్నారు, పెళ్ళి అయిపోతున్నారు. పుట్టేస్తున్నారు, పెళ్ళి అయిపోతుంది. ఇలా పుట్టేసి పెళ్ళిళ్ళు అయిపోయి వీళ్ళ సంతానం 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 అభివృద్ధి చెందేస్తుంది. ఇందులోను ఒకడు ఏం చేశాడంటే నోదు దేశం అనే దేశం మనకిప్పుడు కయ్యని దగ్గర మనకి కొంచెం కనిపిస్తుంది. అక్కడ కూడా వెళ్దాం. తీయండి ఒకసారి బైబిల్లో. ఆదికాండం 4వ అధ్యాయం. 4:16. ఇప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి అంటే వదిలేశాడు. అక్కడ దేవుడు సన్నిధి ఉండేది వదిలేశాడు. వెళ్ళిపోయి
ఏదేనుకు తూర్పున ఉన్నటువంటి నోదు దేశంలో కాపురం ఉన్నాడు. నోదు దేశంలో కాపురం ఉన్నాడు. ఉన్నాడా? కాపురం ఉండి చూడండి, అక్కడ లింక్ లేకుండా ఉంది అక్కడ బైబిల్లో. కయ్యూను తన భార్యను కూడినప్పుడు, ఇంతకీ భార్య ఎక్కడ వచ్చింది? కయ్యూని భార్య నోద్దేశంలో. ఈ నోద్దేశంలోనికి వచ్చేసరికి ఆవిడ ఎలాగొచ్చింది? ఈవిడ వెళ్ళేసరికి వచ్చిందా? ఇతను వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి వచ్చిందా? మళ్ళీ చదవాలి అది. అమ్మా నోద్దేశం దగ్గరకు రాము ఒకసారి, అక్కడ రా చదువు. ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉన్నాడు ఇతను. నోదు దేశంలో కాపురం ఉన్నాడు. ఎవరితో? భార్యతో. భార్యతో కాపురం ఉండేటప్పటికి అది నోదు దేశం అయితే, ఇంతకీ ఈ నోదు దేశం అనేది ఎలాగొచ్చింది అంటే, ఆదాము సంతానంలోనున్న సంతానంలో ఎవడో ఒకడు అక్కడికి వెళ్ళి నోదనే దేశం వాడి పేరుతో పిలువబడుతుంటే, ఆ దేశంలోనికి వెళ్ళినప్పుడు కయ్యూనికి భార్య దొరికింది. ఎక్కిందో ఎక్కలేదు బొరకే, అంతేనా? రైట్. ఆ నోదు దేశంలో కయ్యూనికి భార్య దొరికేటప్పటికి ఆ ఆడపిల్ల ఆదాము కూతురా, షేతు కూతురా, ఏనోషు కూతురా, మహలేలు కూతురా? ఆదాము కూతురా, షేతు కూతురు నుండి కూతురా, కూతురా, ఏనోషు కూతురా, మహలేలు కూతురా, ఆ పిల్లల కూతురా? అయితే కయ్యూని వెళ్ళేసరికి వయసు ఎంత? 100, 200, 300, 400, 500? అసలు కయ్యూనికి భార్య ఎక్కడ వచ్చింది? కయ్యూనికి భార్య వచ్చేసరికి కయ్యూనికి వయసు ఎంత ఉంది? అసలు కయ్యూని పెళ్లి చేసుకునేటప్పటికి అయ్యగారికి వయసు ఎంత చెప్పండి? ఆదాము కూతురుని చేసుకున్నాడా డైరెక్ట్గా? ఆదాము కొడుకైన షేతు కూతురుని చేసుకున్నాడా? షేతు సంతానంలో ఉన్న కూతురు పిల్లల తర్వాత పిల్లల్ని చేసుకున్నాడా? అసలు చేసుకున్నది ఆదాము కూతురునా, షేతు కూతురునా, ఎవరో కూతురునా? బైబిల్లో క్లారిటీ లేదు. ఆదాము భార్య ఎక్కడ వచ్చింది? ఆదాము నుండే వచ్చింది. కానీ ఆదాము నుండి వచ్చిన వారిలో ఎవరి నుండి వచ్చింది? ఆదాము నుండే వచ్చిందా? కన్ఫర్మ్ చెప్పండి మీరు ఎవరైనా. ఇంపాసిబుల్. ఎందుకు చెప్పలేరు? ఏది బాగా కరెక్ట్, గట్టి చెప్పు. ఎందుకు చెప్పలేవు? బైబిల్లో రాయబడలేదు. ఎందుకు బైబిల్లో రాయబడలేదు? అనవసరం కాదు. ఒక పాపాత్ముడు మర్డర్ భార్య సంగతి నీకే దగ్గర, నీకు కయ్యూని భార్య అంతేనా? కశ్యప్ భార్య సంగతి నీకెందుకు? రాజీవ్ గాంధీ భార్య గురించి అయితే బాగుంది, కానీ కశ్యప్ అది ఏంటి? అది ఇతను బుష్. కయ్యూని భార్య ఎవరో నీకు కావాలా? ఎందుకు రాడు భార్య చనిపోయి? నీ భార్య ఎక్కడి నుండి వచ్చిందో ఒక భక్తిహీనుడు భార్య కోసం దేవుడు డీటెయిల్స్గా నీకు ఇవ్వడం. నేను చదివిన తర్వాత నాకు దేవుడు మైండ్ బద్దలైపోయిందండి, తెలుసా? కయ్యూని భార్య సంగతి నీకు ఎందుకురా? వాడి సొంత తమ్ముని చంపాడు. దేవునికి ద్రోహి, దేవునికి ఇస్తున్నోడిని ఇవ్వనివ్వకుండా చేశాడు. అంతేనా? ఆడు చస్తే చచ్చినట్టుగా నా అర్పణ తీసుకుంటాడని కుట్ర పన్నాడు.
అలాంటి వాడి భార్య నీకు కావాలి నీకు. అందుకే దేవుడు కయ్యనుకు భార్య ఆదాము నుండి వచ్చిందో చేతి నుండి వచ్చిందో ఎవరి నుండి వచ్చిందో బైబిల్లో రాయలేదు. చెప్పడాయన భక్తిహీనుడి తాలూకు ఇన్ఫర్మేషన్ నీకు పూర్తిగా ఇవ్వడు, చిన్నది ఇచ్చి కట్ చేస్తాడు. అందుకే నేటి వరకు కయ్యను భార్య ఎక్కడి నుండి వచ్చిందో అన్నది ఎవరికి తెలీదు. మనకు నిజంగా కావాలి తెలుసుకోవాలనుకుంటే నరకంలో ఉన్న కయ్యను దగ్గరికి వెళ్ళిపోండి. లేదా పరదేశంలోనికే ఒకవేళ వెళ్ళాడు అనుకుందాం. పరదేశకి వెళ్ళగానే బాబు ఆ జాన్సన్ విక్టర్ కూడా తిప్పి 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 చివరికి మా ముందు ప్రసంగికులు అయితే ఆదాం భార్య అని డైరెక్ట్గా చెప్పారు సిగ్గు లేకుండా. కానీ ఆ జాన్సన్ విక్టర్ మాత్రం కొంచెం బాగా వచ్చాడు, చెప్పేస్తాడు అనుకున్నాం. కానీ ఏమో రాయిచుండని అన్నట్టుగా చెప్పాడు. ఎక్కడి వచ్చింది ఏమో. బైబిల్ ఎంత కష్టం తెలుసండి. చదివారు ఎప్పుడైనా చదివారు బైబిల్? మీ లైఫ్లో చదువు అంటారు. ఎందుకంటే మనిషికి నచ్చనిది నేను తెలుసుకున్నది ఏంటో తెలుసా? దేవుడే, వాక్యం. వాక్యం ఇస్తూ ఉండాలి. ఎన్ని బట్టలైనా కొంటావు, ఎన్ని చీరలైనా కొంటావు, ఎన్ని డ్రెస్సులైనా కొంటావు, కానీ ఆ జాన్సన్ విక్టర్ ప్రసంగం కానీ సుందర్రావు కానీ సీడీలు కానీ కొన్నావు అంతేనా? అక్కడ సీడీలు ఉంటాయి. మా పాటలు అమ్ముతాం, కొత్త పాటలు అంటారా? ఒక్కరు కొనరండి, ఇంక తెలీదు. దుర్మార్గులండి తెలుసా? అందరూ కొన్నారనుకున్నారా? వచ్చింది 3,000 మంది. 3,000 మంది ఒక సీడీ తీసుకుంటే ఎంత అవుతుంది? 3,000 సీడీలు అమ్ముడుపోవాలి. సుమారు కొన్నది ఎన్ని సీడీలు తెలుసా? సుమారు మహా అయితే 300 సీడీలు కొనుక్కొని ఉంటారు. ఇదే కానీ ఇటు సైడ్ జీన్ ప్యాంట్స్, అటు సైడ్ చీరలు కానీ పక్కన అమ్మనివ్వండి. ఎంత 1000, 2000, 3000. ఇది గద్వాలు పట్టు చీర, ఇది 3000, 6000. అసలు ఒంటి మీద వేసుకున్నట్టుగా తెలీదు. అయితే చీర ఇచ్చాను ఎంత? 5,000. పక్కన సీడీ ఎంత? 50. నేను 5,000 సీడీలు ప్రసంగాలు చేయించాను. కొనకపోతే ఊరుకోను. వచ్చే సంవత్సరం అసలు ప్రసంగం చెప్పను, దాచేస్తాను. పాత అరిగిపోయిన ఒక సీడీ ఒక ప్రసంగం చెప్పేస్తాను, కొత్త ప్రసంగం చెప్పను. మీ మొక్కలన్నిటినీ అందుకే స్కాన్ చేస్తున్నా. ఎవరెవరు వచ్చారో ఏటో వీళ్ళ సంగతి తెలియాలి నాకు. తర్వాత అక్కడ లిస్ట్ రావాలి. కయ్యను భార్య అండి. దేవుడికి చెప్పడానికి మనసు లేదండి. ఆడు తప్పు చేశాడు, చాలా పెద్ద తప్పు చేశాడు. అందుకే ఆడి భార్య ఎవరి కూతురో నేను చెప్పను అనుకున్నాడు దేవుడు. ఇలాంటి దుర్మార్గుడు భార్య పేరు చెప్పకూడదు. ఆడి పేరు మార్చిపోవాలి, చెరిగిపోవాలి. ఇదండి దేవుడు. అందుకే దేవుడు కొన్ని సంగతులు చెప్పడు. ఆయన చెప్పకపోతే నువ్వు ఇది ప్రసంగికుడికి తెలియవలసింది. ఎవరో చెప్పింది చెప్పకు, చదువు. బైబిల్ ఉంది కదా, 66 పుస్తకాలు 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నావు. విను, తెలుసుకో. కొన్ని ఏం చెప్పింది నమ్మకండి, నాకంటే ఇంకా బాగా చెప్పచ్చు మీరు. మా పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళకి నేర్పిస్తున్నాను. ఇవే మంచి మంచి పాఠాలు చెప్పాం మా పిల్లలు. వీళ్ళు నేనేదో కొంత చెప్పాను, వీళ్ళు ఇంకా ఆలోచించి ఇంకా గొప్పగా చెప్పచ్చు. ప్రసంగం గొప్పగా చెప్పాలి, దేవుణ్ణి గొప్ప చెయ్యాలే తప్ప వ్యక్తుల గురించి, మనుషుల గురించి మీరు ఎప్పుడు మీ జీవితంలో చెప్పకండి. అది పెద్ద పాపం. అలాంటి వాడికి బైబిలే రానే రాదు. అందుకే చూడండి, మా దగ్గర పారిపోయిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళ ప్రసంగాలు చూడండి, వినలేవు, రుచి లేవు. విన్నాం చాపగా, సేమ్ మన వంటల్లాగా ఉన్నాయి. అంతేనా? ఎప్పుడు బిర్యానీ పెడతారో చూస్తున్నాను.
2 రోజులైంది సాంబారు చంపుతున్నారు. ఈరోజు మా నుండి వెళ్ళిపోతారా? వాళ్ళ ప్రసంగాలు వినలేం. అంతే. నీసు వాసన, మసాలా ఏముండదు. కారణం దేవుడు నీకు కావాలి ఫస్ట్. ఆయన రాశాడు. ఆయన ఎవరి తర్వాత ఎవరు పుట్టారు, ఏ తండ్రి రాయించని ఒక అద్భుతమైన పుస్తకమే బైబిల్ అనేది. మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఒక తల్లికి 100 మంది పిల్లలు పుడితే 100 మందికి గురించి చెప్పేస్తారు. తల్లి ఏమని తెలుసా? ఏంటి, మొదటోడండి, రెండోవాడండి, మూడోవాడండి, నాలుగోడండి, ఐదోవాడండి, ఆరోవాడు అని చెప్పారు. ఎందుకంటే తెలుసు, కన్నారు కనుక. మరి దేవుడు ఏం రాశాడు తెలుసా బైబిల్లో? ఆదికాండంలో కానీ లోకాసువార్తలో కానీ ఏమని రాశాడు తెలుసా? ఆదాము కైనానుకు, కైనాను హేతుకు, చేతు ఆదాముకి. చూడండి ఆ లింకు, ఆ వంశావళిట ఏముందండి? ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఎవరి తర్వాత ఎవరు పేర్లు 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 అన్ని డీటెయిల్స్ ఇచ్చి కయ్యని భార్య డీటెయిల్స్ ఎందుకు ఇవ్వలేదు? ఇది నా ప్రశ్న. ఎందుకంటే అతనికి దొరికిన భార్య కూడా నమశివాయ ఇదిని కదండి. మరి అంతేనా? ముద్ర వేసుకున్నాడా? దేవుడు ముద్ర వేసాడా? ఆ ముద్ర వేసిన తర్వాత ఇతను కానీ బట్టలు తీసాడు అనుకోండి, ఎలాగుంటుంది? బాబు ఏదేడు నాయన, వీడికి ఇంత పెద్ద ముద్ర ఎలాగేశారు నాయన, ఎవరేశారు? నాకు ఏం జరిగిందంటే, ఇంతకు మీరు ఎవరి సంతానం అండి అని అడుగుతుంది భార్య. అడుగుతుంది, ఏమని అంటాడు? ఆదాము సంతానం. ఆదాము మీ నాన్న? ఓ, ఎవరు? మా తాత. ఆదామా? మరి మీరెవరైతే తల్లి, నేనే మొదట పుట్టినోడిని. వాళ్ళు తమ్ముని చంపారు, తమ్ముని చంపి పారిపోయారు అన్నారు. ఎవరు? మీ కయ్యను. ఏంటి అలా చదివానండి బైబిల్. మీకు ఇంకా అసలు స్టోరీ చెప్పలేదు ఇప్పటికే. ఇప్పుడు ఏమనాలి? బాబు ఎవరు బాబు మీరు? వాళ్ళు అడుగుతారు కదా, అమ్మ మీ ఆయన ఎవరమ్మా? మా ఆయన అదే మా ఆయనండి. అదే ఏం పేరు? కయ్యనా? ఏమండి, ఏమంటారు చెప్పండి? కయ్యనా? అదేనమ్మా. ఎవరతను ఎక్కడి నుంచి వచ్చాడు ఆ కుర్రాడు అంటే, అదేనండి ఆదాము సంతానంలో ఉండేనట. అదే ఆదాము సంతానంలో నుండి. అదే ఎప్పుడు పుట్టాడు? చేతికి పుట్టిన కుర్రాడా? చేతికి కాదండి. మరి ఎవరికండి? ఆదాముకి ఎప్పుడు పుట్టాడు? అదేనండి ముందు పుట్టాడు ఎవడు? అదే మొదట పుట్టాడండి. మొదట అతను అందరికంటే ముందు పుట్టాడు అనమాట. అతని తర్వాత అతను చనిపోయాడు, తర్వాత చేతి పుట్టాడండి. అంటే మరి ముందు పుట్టింది ఎవరు? అదేనండి కయ్యను అంటే ఎవరు? ఓహో, తమ్ముడిని చంపేసి పారిపోయాడు అన్నాడు అతనా? ఓహో, నరహంతకుడిని పెళ్లి చేసుకున్నావా నువ్వు? ఒక నరహంతకుడికి భార్య అయిందంటే ఆవిడెవరు? బాగా చిరిగిపోయిన చేటది. ఇది మీరు పరదేశికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందరు. కానీ అర్థమైందా? ఎవరు కయ్యని భార్య? ఎవరు వెళ్ళిపోతారండి? అప్పటికి 200, 300, 400, 500 సంవత్సరాలు గడ్డాలు పెరిగిపోయి విచిత్రం చెప్పమంటారండి. మేము ఇంతవరకు ఆదాము ఫోటో మేము చాలా ఏమంటారు వీడియోస్లో వేస్తుంటాం. అర్థమైందా? నిజంగా ఆదాము ఫోటోలు అన్నీ తప్పేనండి. ఎందుకు తప్పు చెప్తాను. ఆదాముకు ఆ రోజు గడ్డం చూసుకోవడానికి బ్లేడ్ ఏది?
ట్రిమ్మర్ లేదు, బ్లేడు లేదు. మరి బ్లేడ్ లేకపోతే ఆదాంకి ఏముంటది? గెడ్డం. గెడ్డం ఆదాం అక్కడ దొరకలేదండి బాబు. నెట్లో వెతికితే అందరూ గెడ్డం తీసుకొని త్రిబుల్ ఎడ్జ్, డబుల్ ఎడ్జ్, యాక్స్ వాడిని ఫ్రెష్ మొఖాలు. ఆదాం ఎలాగుండాలి? పెద్ద గడ్డాలు పెంచేసి, లేకపోతే ముళ్ళు వేసుకొని, ఎక్కడెక్కడో రంపాలతో కోసుకొని, అంతే కదండి. మరి ఎలాగుంటాడు అనుకున్నాడు? చింపురు నక్కలాగా ఉండాలి. జుత్తేమో కత్తిరించుకోవడం. కత్తిరేది అంతేనా? కత్తిరేదండి. కత్తిరి లేక, బ్లేడ్ లేక ఆదాము చూడలేమమ్మా. అవ్వైనా పర్లేదు, ఇలాగని ముడేసేస్తుంది. ఆదాం కూడా ఏం చేసి ఉంటాడు? సేమ్ టు సేమ్. కనుకండి, ఒక నరహంతకునికి పెళ్లి చేసుకున్న భార్య అతని గురించి చెప్పగలదు. బాగుందా? నచ్చిందా? అయితే చెప్పడం పడుతుంది. పరీక్ష ఎలా రాయాలేటి? పెన్నుతో రాస్తారు. ఆదాము సంతానం నుండో, ఆదాము నుండో, చేతు నుండో, ఎవరి నుండో ఏదో ఒక పిల్ల వచ్చింది, కానీ దీనికి వివరణ సరిగ్గా చెప్పలేవు. ఎందుకంటే దేవుడు ఇవ్వలేదు, వందనాలు అని రాయండి. ఓకే, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, 130 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపో. ఆదాం ఎలాగున్నాడు, అవ్వ ఎలాగుందో, కయ్యను ఎలాగైపోయాడు, ఎలాంటి భార్య దొరుకుంటుందో నాయన. ఇవంతా చూస్తుంటే ఎలాంటి మంచి విషయాలు మీరు బైబిల్లో రాశారో. ఇంత పెద్ద విషయాన్ని ఒక్క మాటలో బ్రహ్మాండంగా రాశారు. అందుకు మీకు వందనాలు. మీ పిల్లలు వింటున్నారు, విని మీ మనసు తెలుసుకొని మీకు ఇష్టమైనట్టుగా బ్రతకగలిగేటట్లు సహాయం చేయండి. వినేవారు మాత్రమే ఉండి మోసం చేసుకోకుండా, వాళ్ళ మనసులు పాడు చేసుకోకుండా వాక్య ప్రకారం నడుచుకునేటట్లు సహాయం చేయండి. మాకు మంచి మాటలు చెప్పినందుకు మీకు వందనాలు చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.